వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడు చేస్తారంటూ ఇన్నాళ్ళుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. ఒక ప్రశ్న ఉండింది, కానీ ఆ ప్రశ్నకు ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టారు. 2027లో తన పాదయాత్ర ఉండబోతున్నట్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. 2027లో ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా డేట్ చెప్పకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఉండవచ్చు అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడే పాదయాత్ర గురించి ప్రకటించారు? ఇంకా పాదయాత్రకు చాలా సమయం ఉంది, దాదాపు 7.5 సమయం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ డేట్ ని ఇప్పుడే ప్రకటించారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2 బడ్జెట్లు పూర్తయ్యాయి. మార్చి లేదా ఫిబ్రవరి ఎండింగ్ లో 3వ బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. అటువైపు 2 బడ్జెట్లు ఉంటాయి. అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంకా 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టగలదు. ఆ తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ సమయం పూర్తవుతుందని జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నారు. ఇంకా 2 ఏళ్ళు లేదంటే 3 ఏళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత మనమే అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అందుకే ఇప్పటికే 2 పూర్తయ్యాయి, త్వరలో ఇంకొకటి పూర్తి అవుతుంది, ఆ తర్వాత 2 బడ్జెట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ఉంటాయంటూ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు హింట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ఇంతకు ముందే అనేక చర్చలు ప్రచారాలు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంశాన్ని ప్రకటించడం పట్ల కూడా రాజకీయ విశ్లేషకులు కీలక విశ్లేషణ చేస్తున్నారు. అందులో కూడా వ్యూహం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందే బస్సు యాత్ర చేపడతారు, నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, కార్యకర్తలతో సమావేశం అవుతారంటూ ఒక ప్రచారం సాగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారానికి ఒక నియోజకవర్గంతో ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. వారి సమస్యలను వినబోతున్నారు, వారి బాధలను వినబోతున్నారు. తద్వారా వారికి ఒక భరోసాను ఇవ్వబోతున్నారు. ఇదంతా పాదయాత్రకు ముందే జరగబోతోంది. అయితే దీనికంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పాదయాత్రకు వెళ్లే ముందే జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ యంత్రాంగం పనిచేస్తోంది. పాదయాత్రకు ముందే అన్ని కమిటీలు పూర్తి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. అదేవిధంగా ప్రతి గ్రామంలో 7 కమిటీలను ఏర్పాటు చేసి దాదాపుగా అన్ని కమిటీల ద్వారా 20 లక్షల మంది దాకా వైసీపీ సైన్యం సిద్ధం కావాలన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. అందులో భాగంగానే వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తోంది, వైసీపీ యంత్రాంగం మొత్తం పనిచేస్తోంది. ఇదంతా పూర్తయిన తర్వాతనే పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అంతలోపు ఈ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమాలని పూర్తి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి వచ్చినప్పుడు దాదాపు 1.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటారు. ఈ సమయంలో ఈ యంత్రాంగం మొత్తం కదులుతుంది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అండగా నిలబడుతుంది, పాదయాత్రను సక్సెస్ఫుల్ గా మారుస్తుంది. ప్రజల్లోకి వెళ్లే ముందే జగన్మోహన్ రెడ్డి ఇంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే పాదయాత్రకు వెళ్లే ముందే ఆ అంశం గురించి మాట్లాడడం, కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపడం, అదే సమయంలో కార్యకర్తలకు ఒక భరోసా నింపడం, త్వరలో అధికారంలోకి రాబోతున్నామనే ఒక నమ్మకాన్ని కలిగించడమే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ముందే ప్రకటించారు. అందుకు సిద్ధం కావాలని పరోక్షంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు, యాక్టివ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగిస్తున్నటువంటి ప్రణాళిక. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ముందే ప్రకటించాలన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరం పాటు ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ప్రజా సమస్యలపైన స్పందిస్తూ పోరాడుతూ ఉంటేనే తట్టుకోలేకపోతున్నారు, మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరం పాటు ప్రజల్లో ఉంటే ఇంకెలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా తర్జన భర్జన పడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక భయం మొదలైంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పట్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒకవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో భరోసా నింపుతూనే, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతూనే, ఒక నమ్మకం కలిగిస్తూనే, సిద్ధం కాండని పరోక్షంగా వారికి హింట్ ఇస్తూనే, మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక భయాన్ని కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పాదయాత్ర డేట్కు సంబంధించి వివరాలను ప్రకటించారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ.